ఇదిలా ఉంటే హైడ్రాపై తెలంగాణ ప్రభుత్వం మరోసారి స్పష్టత ఇచ్చింది. హైడ్రా కొనసాగుతుందని, ఆక్రమణలపై చర్యలు తప్పవని ప్రభుత్వం స్పష్టం చేసింది. కబ్జాలు చేసేవారిని ఎవరిని వదిలిపెట్టబోమని పేర్కొంది. గండిపేట బతుకమ్మ కుంటలు అలాగే ఆక్రమణలపై స్పందిస్తూ ఆక్రమించింది పేదల పెద్దల అని ప్రశ్నించింది. ఎన్ కన్వెన్షన్ అంశాన్ని ప్రస్తావిస్తూ ఆక్రమణల విషయంలో చట్టం అందరికీ సమానమే అని తెలిపింది. హైడ్రా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అతిపెద్ద సంస్కరణల్లో ఒకటని, దాని కార్యాచరణపై పూర్తి స్పష్టత ఉందని పేర్కొంది. బీఆర్ఎస్ నేతలు దురుద్దేశంతో కేసులు వేసి కోర్టును తప్పుదోవ పట్టించారని ఆరోపించిన ప్రభుత్వం కోర్టు తీర్పును పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. బీఆర్ఎస్ వాళ్ళు అంటారు చెరువులను, నాలాలను, గుంటలను కబ్జా పెట్టుకొని ప్రభుత్వ భూములను, ప్రభుత్వ పార్కులను కబ్జాలు పెట్టుకున్న వాళ్ళు కోర్టులను తప్పుదోవ పట్టించి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అంటారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఉంటే అధికారులను మార్చాలనే నిబంధన ఉంటే గతంలో సోమేష్ కుమార్ మీద 400 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. ఆ రోజు ఇవన్నీ ఏది మాట్లాడలే. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారం. ఆ విచక్షణ అధికారాన్ని ఎవరు గుంజుకోలేరు. కాబట్టి ఈరోజు తప్పుడు కేసులను న్యాయస్థానాల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. న్యాయస్థానాలలో ఎదుర్కొంటాం. హైడ్రా మంచి పనులు చేస్తుంది. మా ప్రభుత్వం తీసుకొచ్చిన ద గ్రేటెస్ట్ రిఫార్మ్ ఈజ్ హైడ్రా. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ విత్ హైడ్రా. వీఆర్ గోయింగ్ టు ఎంపవర్ హైడ్రా. హైడ్రా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్. వీ గాట్ అప్రిషియేషన్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా. అంటేదే బడాబాబులను లేఖలలో ఉన్నదే. బడాబాబులు అంటే నువ్వు సొంత ఇల్లు కట్టుకుంటూ పోయి నీళ్లు కూడా కొట్టాలా? నువ్వు పార్కులో కబ్జా పెట్టుకుంటే పార్కులో కబ్జాలు పెట్టినే కూలగొడతావు. నువ్వు చెరువులను, కుంటలను ఆక్రమించుకుంటే వాటిని కూలగొడతావు. బడాబాబులు జూబ్లీహిల్స్ సొంత డబ్బులతో ఇల్లు కట్టుకుంటే హైదరాబాద్ కూలగొడతాయింది. హైడ్రా జాబే ప్రభుత్వ పార్కులను, చెరువులను, కుంటలను, నాలాలను కాపాడడమే. ఆ పని పర్ఫెక్ట్గా చేస్తుంది. ఎక్కడైతే కబ్జాకోరులు తప్పుడు డాక్యుమెంట్లతో కోర్టులను తప్పుదోవ పట్టించి, అదేవిధంగా బతుకమ్మ కుంట లాంటి వాటిని కూడా బీఆర్ఎస్ వాళ్ళు కబ్జా పెట్టుకొని దాంట్లో కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేసిండ్రు. దాని పేరే బతుకమ్మ కుంట. ఆ బతుకమ్మ కుంటను ఆక్రమించుకుంటే దాన్ని పునరుద్ధరించిండ్రు. దాని మీద కూడా కోర్టు ఈరోజు కంటెంప్ట్ మూవ్ చేసిండ్రు. కేసు నడుస్తుంది. వీటిని ఏ విధంగా